ఇక్కడ స్థానిక ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వాళ్ళు వినియోగించుకున్నది ఒకటే, ఈ పొల్యూషన్ని తగ్గించాలి, ఈ పొల్యూషన్కి కంట్రోల్ అనేది చేయాలి. ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నామమాత్రంగానే వాళ్ళు ఉపయోగించడం, డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన ఆ కెమికల్స్ని ఆ కాలువలోకి ఇటు భూమి మీద వదిలేయడం వల్ల ఎర్త్ పొల్యూషన్ జరుగుతుంది, ఆ ఫ్యూమ్స్ వల్ల గాలి పొల్యూషన్ జరుగుతుంది. విచ్చలవిడిగా ఈ దివీస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా 15-20 గ్రామాల ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా ఎండాకాలం వస్తే చాలామంది గ్రామాల ప్రజలు బయట పడుకుంటారు, మంచం వేసుకొని బయట హాయిగా గాలికి పండుకునే పరిస్థితి ఒక 30 ఏళ్ళ కింద ఉండే. ఈ దివీస్ వచ్చిన కానించి ఆ పరిస్థితి లేకుండా పోయింది. బయట పడుకుంటే ఆ వచ్చే కెమికల్స్ వ్యర్థాలు పీల్చుకొని వాళ్ళు రోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.